ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. మిత్రులారా, చాలామంది శత్రువులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మిమ్మల్ని కొన్ని ప్రాంతాల్లో అయితే తంత్ర ప్రయోగాలు చేసి బెదిరిస్తూ ఉంటారు. నీ సంగతి చూస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను అని మాటలతో భయపెడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంటి ముందు నిమ్మకాయలు తీయటం, మామూలుగా ఈ మిరపకాయలు, అలాగే బూడిద పోయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది బొమ్మలు పెట్టి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అవి మనం చూడంగానే ఆటోమేటిక్గా మన ప్రాణం పైనే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి ప్రయోగాల నుంచి, అలాగే కొంతమంది స్నేహితులుగా నటిస్తూ మన ఇంట్లో మనతో పాటు ఉంటూ మన దగ్గర డబ్బులు తీసుకోవడం వల్ల, లేకపోతే మానసికంగా మన మీద ఒక రకమైన మన అభివృద్ధి చూడలేక జలస్తో కొంతమంది ఇలాంటి పిచ్చి పనులకి ఒడిగడుతూ ఉంటారు. అంటే చేయిస్తూ ఉంటారు. అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. శత్రువులు మిమ్మల్ని తంత్రమంత్ర ప్రయోగాలతో కానీ, లేదంటే మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు. ఈ ప్రయోగాన్ని ఆడవారిని మగవారు చేసుకోవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను. ఇది చిన్న ఉపాయం. మీ మీద, మీ ఇంటి మీద ఇతరులు అంటే ఎవరైనా సరే చెడు దృష్టి లేదా అంటే చెడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న శత్రువులు మీ ఇంటి మీద ఏదైనా ప్రయోగాలు చేస్తూ ఉన్నా, అంటే మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా, మీ వ్యాపార సంస్థల్లో కానీ, లేదంటే మీ వ్యవసాయ క్షేత్రాల్లో కానీ, మీ దుకాణాల్లో కానీ, మీ వర్క్షాపుల మీద కానీ ఏదైనా తంత్రమంత్ర ప్రయోగాలు చేసి ఉన్నారు అని మీకు అనుమానం ఉన్నా, మీకు అనిపించిన ఈ ప్రయోగాన్ని మీరు చేసుకోవచ్చు. మీకు అనుమానం ఉంటే చేసుకోవచ్చు. చేసుకోవడం కాదు, చేసి చూడండి. చేసుకోవచ్చు అని చెప్తున్నాను కాదు, చేసి చూడండి. అద్భుతంగా మీ సమస్య నుంచి బయటపడతారు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు: మినుములు, కొంచెం బియ్యం, ఒక నిమ్మకాయ, అలాగే మట్టి మూకుడి కానీ, లేదంటే ఒక ప్రమిది కానీ తీసుకోండి. ఇది శనివారం కానీ లేదా మంగళవారం కానీ ఈ ఉపాయం చేయాలి. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఉపాయాలన్నీ హార్డ్ డేస్ అంటే శనివారం అలాగే మంగళవారం ఉంటాయంటే చాలామంది అడుగుతూ ఉంటారు. తంత్రం అంటే అనే తంత్రంలో ఏదైతే మనం చేస్తూ ఉంటామో దానికి ఆ రోజు యొక్క తిథి యొక్క శక్తి బాగా ఉండాలి. అలాగే ఆ ప్రయోగాధిపతులు ఎవరైతే ఉంటారో ఆ పదార్థాలకున్న ఆధిపత్యం, అంటే ఆ పదార్థం మీద ఉండే ఆధిపత్యం. ఇప్పుడు మినుములు ఉన్నాయనుకోండి, గ్రహాల్లో ఒక ఆధిపత్యం ఉంటుంది. బియ్యం ఉంటే ఒక ఆధిపత్యం, నిమ్మకాయ ఉంటే ఒక ఆధిపత్యం. ఎట్లా అంటే గ్రహానికి ఒక ఆధిపత్యం ఉంటుంది. ఆ టైం, ఆ శక్తి అనేది వాటి మీద ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మిత్రులు అంటున్నారు, మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి. ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి రావడం లేదు. మీరు ఏ వీడియో చూసినా అక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాము, మాకు బయటపడలేకపోతున్నాము. ఈ మధ్యకాలంలో వివాహ సంబంధ విషయాలు, ప్రేమ సంబంధ విషయాల గురించి చాలామంది అడిగారు. వశీకరణ గురించి చెప్పాను. వశీకరణలో చాలా క్లియర్గా చెప్పాను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. వీడియో పూర్తిగా చూస్తే తప్ప మీకు మామూలుగా అర్థం కాదు. చాలామంది మిత్రులు 7 శనివారాలు చేశామండి, లవంగాలతో చేశాము, చాలా అద్భుతంగా ఫలితాలు వచ్చాయి. కొంతమంది సరే మాకు అసలు ఏమీ అవ్వడం లేదు, ఏది పనిచేయడం లేదు అనేవాళ్ళు కొంతమంది మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, కాని పనులు కూడా చిన్న చిన్న పనులతో అయిపోయాం. కొంతమంది ఇలా మెయిల్స్లోను, కామెంట్స్లోను కాల్ చేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ ఉపాయాలు
మీ మీద మీకు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటాయి, రాని వాళ్ళకి రాకుండా ఉంటాయి. ప్రయత్నం మాత్రం వదలకుండా చేసేవారికి ఖచ్చితంగా వస్తాయి. పరిపూర్ణమైన నమ్మకంతో మీ మీద మీరు నమ్మకంతో చేయండి, అప్పుడు ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపాయం కూడా మీరు శత్రువుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, తంత్రమంత్ర ప్రయోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవచ్చు. ఇలాంటి ఉపయోగాలు చాలా చెప్పాను. ఇది కూడా ఏంటంటే ఒక్క సమస్య మీద 100 రకాల పరిహారాలు ఉంటాయి, పరిష్కారాలు ఉంటాయి. ఏదో ఒక మార్గం ద్వారా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక నిమ్మకాయ తీసుకుందాం, మినువులు తీసుకోండి. మినువులు పొట్టు ఉన్నవి తీసుకోండి, అంటే పొట్టు లేకుండా ఉన్నవి కాదు, పొట్టు ఉన్నవి కంపల్సరీ తీసుకోవాలి. ఇవి 40 మినువులు తీసుకోండి. అలాగే బియ్యం, 1 స్పూన్ బియ్యం తీసుకోండి. అలాగే ఒక మట్టి ప్రమిద, ఇలాంటి మట్టి ప్రమిద తీసుకొని మినువుల్ని బియ్యాన్ని రెండింటిని కలిపి తీసుకోండి. ఉదాహరణకి నేను చూపిస్తాను, మీకు శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను. స్పూన్ తీసుకోవాలి, 40 మినువులు తీసుకోవాలి. ఇలా కలిపి తీసుకోండి. తీసుకొని మీ ఇంటి ముందు, మీ ఇంటి బయట, మీ ఇంటి మీద ఏదైనా ప్రయోగం జరిగితే, అంటే మీకు అనుమానం ఉంది కదా, షాపులో కానీ, వర్క్షాపులో కానీ, వ్యాపార సంస్థలో కానీ, ప్లాంట్లో కానీ, ఇలా చేతితో పట్టుకొని మీరు వ్యాపారం చేసేవారైతే వ్యాపార సంస్థల్లో, దుకాణాలు, షాపులు కానీ, చిన్న షాప్ అని ఏదైనా, చివరికి తోపుడు బండి అయినా పర్వాలేదు, దాని చుట్టూ మీరు తిరుగుతూ చక్కగా ఇలా చేతితో పట్టుకొని తిరగండి. ఇలా చేతితో పట్టుకొని మినువులు అలాగే బియ్యాన్ని చేతితో పట్టుకొని తిరగండి. షాప్ అయితే షాపు, మొత్తం ప్లాంట్ అయితే మొత్తం ప్లాంట్ చుట్టూ తిరగండి. ఇల్లు అయితే ఇల్లు, అన్ని గదుల్లో తిరగండి. బాత్రూమ్ లెట్రిన్తో సహా తిరగండి. తిరిగి ఈ మట్టి ప్రమిద ఉంది కదా, ఇవి చేతిలో ఉన్న వాటిని మట్టి ప్రమిదలో వేయండి. ఇది మరి ఎక్కడ చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. మనం ఇల్లంతా తిరిగినప్పుడు ఎక్కడ చేసినా ఒకటే. ఇలా మట్టి ప్రమిదలో వేయండి. ఎవ్వరూ వేసిన తర్వాత ఎవ్వరూ తొక్కని ప్రదేశం, అంటే మీరు రోడ్డు బయట ఎక్కడైనా, రోడ్డు అంటే ఊరి చివర కానీ, లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడైనా అనుకోవచ్చు. ఇది ఎవ్వరూ తొక్కకుండా ఉండే ప్రదేశం. మీ సిటీలో ఉన్నవారైతే మా పరిస్థితి ఏంటంటే, మీకు అవకాశం లేకపోతే పొరపాటు చేయమాకండి. అసలు అవకాశం లేదనుకునేవారు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే అవకాశం ఉంటేనే చేయండి. ఇది ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో తొక్కకుండా ఉండి, ఒకవేళ ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు మొదల్లో చిన్న గొయ్యి తవ్వండి. చిన్న గొయ్యి తవ్వి ఆ గోతులో ఇది పెట్టేయండి. దీని మీద మట్టి పడుతుంది కదండి, మరి మట్టి వేయచ్చా దీని మీద అంటే, ఇది గోతులో పెట్టేసి దీని మీద మట్టి వేసేయండి. యాజ్ టీజ్గా చిన్న గొయ్యి తవ్వి దాంట్లో మట్టేసి, ఇది దాంట్లో పెట్టేసి మట్టేసేయండి. ఏది ఎక్కువ ఇటు ముఖం ఉండాలి ఇలాంటిది నిబంధన ఏమీ లేదు, నియమం ఏమీ లేదు. ఇది ప్రమిదని మాత్రం పెట్టేసి మట్టేసేయండి. మట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీతో పాటు ఒక నిమ్మకాయ తీసుకెళ్ళండి. ఈ నిమ్మకాయని 2గా కట్ చేయండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా 2గా కట్ చేయండి. కట్ చేసి ఈ నిమ్మకాయని ఏదైతే మట్టి వేసాం కదా, దాని మీద 2 ముక్కలు ఇలా పిండేయండి. నిమ్మకాయ 5 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఒకటి పిండేయండి. మట్టి కప్పిన తర్వాత ఇది ఎవరైతే ప్రయోగం చేస్తారో, అంటే అనుమానం ఉందో, వారి పేరు మీకు వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అనుకోండి. ఒకవేళ వాళ్ళు తెలిసినా, ఫలానా వ్యక్తి అని అనుమానం ఉన్నా, ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకోండి. అతను ఈ ప్రయోగం ద్వారా మాకు ఎలాంటి అపకారం రాకూడదు అని మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీరు ఇది మంగళవారం, శనివారం, మీకు మంగళవారం వీలైతే మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ముందు కానీ వెనక కానీ చేయమాకండి. 6 నుంచి 6 లోపు. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి ఉంటే మాత్రం చేయమాకండి. అలాగే ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం చేయమాకండి. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు, అంటే ఆహార నిబంధనలు ఎలాంటివి లేవు. అలాగే తలస్నానం చేయాలా, ఇలాంటి చెత్త అనుమానాలు చాలా ఉంటాయి. నేను వీడియోలో చెప్తూ ఉంటాను. ఏదైనా నియమ నిబంధనలు ఉంటే వీడియోలోనే చెప్తాం. ఎందుకంటే తంత్ర ప్రయోగాల్లో ఏదైనా సరే చాలా క్లియర్గా చెప్పాలి. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
కొన్ని అయ్యో మీరు ఒత్తి ఇలా చెప్పారండి, లేకపోతే ఇలా చెప్పారండి, ఇలా వేయమని, ఇలాంటివి ఏంటంటే దీపారాధన గురించి కూడా మొన్న వీడియోలు చెప్పాను. దీపారాధన చేయండి, ఏ టైంలో చేయాలి చెప్తాం కదా, ఏ టైంలో చేయాలో. ఏ టైంలో చెప్పలేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని అర్థం. మనం మామూలుగా ఉదయం చేస్తూ ఉంటాం, సాయంత్రం చేస్తుంటాం, తంత్రప్రయోగాలు చేసేవారు రాత్రిపూట చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వారు చేసుకోవచ్చు ఆ ప్రయోగాన్ని బట్టి. ఇది కూడా మీరు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయాలి. చీకట్లో మాత్రం పొరపాటు చేయమాకండి. ఇది మంగళవారం శనివారం మీరు మీ ఓపికని బట్టి మీ అనుమానం తీరేంత వరకు మంగళవారం శనివారం అలా మీరు ఎన్ని రోజులైనా చేయవచ్చు. ఇది ఒకరోజు చేయాలి లేకపోతే ఒకటేసారి అని కాదు, మీకు అనుమానం తీరేంత వరకు చేయవచ్చు. మీకు ఆటోమేటిక్గా కొంత డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఒకవేళ తంత్రప్రయోగం జరిగింది మేమే చేశారు, వారు ఎవరైతే ఉన్నారో వారి పేరు తెలుసు మీకు, వారు తలుచుకుంటున్నారు, వారు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఏదైతే అశాంతికి గురి చేస్తున్నారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది వారు పట్టడం మొదలవుతుంది. వాడు పాడైపోవాలి మనం చేయటంలా, మనల్ని రక్షించుకోవడం కోసం మనం చేస్తున్నాం. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎదుటివాడు పాడైపోవాలని ఏది చేసినా అది ఉల్టా అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. అంటే మన శాస్త్రాల్లో పురాణాల్లో ఒక మనకి ఉంటుంది, రాముడు రావణాసుడు ఇద్దరు కూడా. రావణాసుడు మహా తెలివిగలవాడు, అన్ని శాస్త్రాలు చదివాడు, చివరికి నవగ్రహాలను కూడా తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కానీ రాముడి చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే అతి ఆశ ఉన్నవాడు. కానీ అంటే దాని అర్థం ఏంటంటే అతిగా ఆశ ఉండి ప్రతిదానికి నాకు కావాలి అని, అంటే మనిషికి తనే గొప్పగా భావించే విధంగా ఉండడం వల్ల జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాగే కొంతమంది మనకు నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అంటే మన అవసరానికి వాడుకొని మనం వదిలేస్తారు. అలాంటి వారు అంటే చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, నన్ను ఇలా చేశారని. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా. ఒకటి గుర్తుంచుకోండి, నా వీడియోల్లో అలాంటి వాటి మీద కూడా చాలా ఉపాయాలు ఉన్నాయి. మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి. 100కు 100% మనస్ఫూర్తిగా చేసినప్పుడు మీకు 100కు 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ప్రకృతికి సంబంధమైన విషయాలు. ఆ పరాదేవత మనకి మన పూర్వీకుల ద్వారా అద్భుతమైన విషయాలు, అద్భుతమైన తంత్రాలు, అద్భుతమైన మంత్రాలు, ప్రతి దాంట్లో పవర్ ఉంది. కొంతమంది అంటూ ఉంటారు ఇవన్నీ నమ్మవద్దు అని. నమ్మవద్దు అనేవాడు పూర్తిగా చూస్తున్నాడు, నమ్మి చేసేవాడు పూర్తిగా చూడకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు. అది విచిత్రంగా అనిపిస్తుంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న ఉపాయమే, కానీ ఏంటంటే మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిదీ కూడా చేయకుండా చాలా విషయాలు మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమవుద్దంటే వాడి జీవితకాలంలో ఇలా కొంతమంది ఉంటారు, ఇలా వాళ్ళ జీవితకాలంలో బాగుపడటం అనేది జరగదు. పేపర్ మీద రాసుకోండి. ఎందుకంటే ఎవరినో ఏదో ఇబ్బంది పెడదామనో, లేకపోతే ఏదో మనం మాట్లాడితే మనకు ఆనందం కలుగుతుందనో మనం చేసే ప్రయత్నాల వల్ల మనం అందరం చేస్తుంటాం. ప్రతి వాళ్ళలో ఇగో ఉంటుంది. మన జీవితంలో ఏది చేయాలన్నా, ఏది సంపాదించాలన్నా ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, శత్రువుల విషయంలో కానీ మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఎవరు వేరేవాడు చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే మనకు ఒక అలర్ట్నెస్, అంటే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది ఎవరు ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, మన ఎలా వాడుకుంటున్నారు, మన మీద ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. తెలిసిందా, ఒక వ్యక్తి గురించి మనకు తెలిసిందా, చేశామా, ఆడు నిజంగా చేశాడా, అయిపోయినట్టే. వాడు నిజంగా చేయలేదు, మనకి అనుమానం ఉంది, మనకేమైనా ప్రమాదం ఉందా అని అనుమానం కూడా వస్తుంది. మనకి ఎలాంటి ప్రమాదము జరగదు, మనం మారుతాం, మన మానసిక స్థితి మారుతుంది. అంటే ఎదుటి వాళ్ళలో వాడు దోషి కాదు, మనమే దోషిగా భావిస్తున్నాం. మన మనసు మారి మనం పాజిటివ్గా మారుతాం. దీంట్లో ఎలాంటి నష్టము ఉండదు. ఇందులో ఈ పదార్థానికి ఉండే శక్తి అలాంటిది. చాలామందికి తెలుసు, అంటే తంత్రాల్లో ఉన్నవారికి పదార్థాల గురించి తెలుసు, కొంతమందికి అది కూడా తెలియదు, చెప్తూ ఉంటారు. కానీ బాగా గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన మీ మీద మీరు నమ్మకంతో ఇలాంటి చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఎంత శత్రువైనా, ఎలాంటి శత్రువైనా సరే, వాడు ఎలాంటి ప్రయోగం చేసినా సరే మీ మీద పనిచేయదు. అంటే ఇది మీరు కరెక్ట్గా చేసినప్పుడు మాత్రమే. రెండోది ఏంటంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఎవ్వరికి చెప్పవద్దు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు మీ పని అయిన తర్వాత మీ నలుగురు మిత్రులకు చెప్పండి, నేను ఇలాంటి ప్రయోగం చేశాను, పని అయిందని. కానీ మీ పని అవ్వకుండా మాత్రం పొరపాటు చెప్పవద్దు. ఎందుకంటే మీ సంకల్ప స్థితి బలహీనపడిపోతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.